తండాల సినిమా బ్రహ్మాండంగా లవ్ స్టోరీ పరంగా తీసుకున్న బ్రహ్మాండంగా ఉన్నది, సినిమా పరంగా బ్రహ్మాండంగా ఉన్నది. సాంగ్ అయితే కేక, అసలు ఎక్స్ట్రాడినరీ. సినిమా అంటే సినిమా బ్రహ్మాండమైన సినిమా. లవ్ స్టోరీ అయితే మంచి లవ్ స్టోరీ, మంచి మెసేజ్ ఫుల్ మూవీ, మంచిగా ఆదరాభిమానం కలిగింది. తెలుగు రాష్ట్రాలు దుమ్ము దులుపు, విదేశాలు కూడా దుమ్ము దులుపుతుందని నేను ఆశిస్తాను. సెంటిమెంట్ ఉంది, కన్నీళ్ళు తడిపెట్టి ఉంది, ప్రేమ కూడా ఉంది, అన్ని ఉంది. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, అన్ని విధాలుగా కోణంలో చూడొచ్చు సినిమా. బోర్ అనేది లేదండి. సినిమా మాత్రం ఇట్లా దూసుకెళ్తుంది, ఇట్లా నిదానంగా దూసుకొని వెళ్తుంది కాబట్టి బ్రహ్మాండమైన సినిమా ఇచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మనమైతే తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ మూవీ. నాగ చైతన్య కెరీర్ ఇస్ బెస్ట్ మూవీగా నిలబోతుంది. ఇక నాగ చైతన్య స్టార్లో ఇంతవరకు ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసుకుంటారు. నాగ చైతన్య బ్రేక్ చేసుకుంటారు. ఖచ్చితంగా ల్యాక్స్ ఉన్నాయి, కానీ మీరు థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు 100% ఫుల్లీ సాటిస్ఫాక్షన్తో బయటికి వస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సార్, అదే సార్, లవ్ స్టోరీ చాలా బాగుంది. బట్ ద ట్రాక్ పేస్ వాజ్ లిటిల్ స్లో అన్నమాట స్టార్టింగ్లో. బట్ స్టార్టింగ్ 30 minutes తర్వాత మూవీ ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ మన్మధుడు మూవీలో ఎలాంటి మ్యూజిక్ ఇచ్చిండో సేమ్ మళ్ళీ అలాంటి మ్యూజిక్ ఇచ్చిండు. అంటే లైక్ చాలా మంది కంపారిజన్ చేస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ పని అయిపోయిందని. వాళ్ళకి సమాధానం ఈ మూవీ. సార్ 100 crores అంది ఖచ్చితంగా కొట్టలేదు, నేనైతే చెప్పలేను 100 crores కొట్టదు. బట్ కలెక్షన్స్ వైజ్ పక్కన పెడితే ఇట్ వాజ్ సూపర్ హిట్ మూవీ సార్. మీరు పెట్టిన అమౌంట్కి ప్రాఫిట్ వచ్చిందో రాలేదు అది చూసుకోవాలి. పర్ఫార్మెన్స్ లో అంటే నాగ చైతన్య కెరీర్ లో హై బడ్జెట్ మూవీ కలెక్షన్ వస్తుంది అన్న. లవర్స్ అయితే చాలా మంది చందు అని డైరెక్టర్ సార్ కూడా అన్నారు కదా, ఏంటంటే ఒకవేళ ఇది సెవెరల్ టైం చాలా మంది చూడకపోతే లవర్స్ నేను పేరు మార్చుకుంటా అని చెప్పి నిజంగా అంత బాగుంది. లవర్స్ అయితే చాలా కరెక్ట్ అవుతాం. అల్టిమేట్ సాయిపల్లె పర్ఫార్మెన్స్ అన్న, ఆమె ఇక్కడ మనం ఇచ్చే రివ్యూ వచ్చింది. నిన్న మొన్న వచ్చే బచ్చగాల మనమెంత, ఆమె రేంజ్ వేరు మన రేంజ్ వేరు. అంత ఆమెకు చెప్పేంత రేటింగ్ ఇచ్చేంత లేదు, ఎవరు లేదు. ఓవరాల్ గా సాయిపల్లవి వేరే లెవెల్. లవ్ స్టోరీ గురించి నువ్వెందుకన్నా వస్తావు? ఇది లవ్ స్టోరీ మూవీ కాదన్నా. నువ్వు సంథింగ్ తాండేల్ గురించి ఎక్స్పెక్ట్ చేసి ఏదో వచ్చావు, వాళ్ళ గురించి ఏమైనా చెప్తారేమో అని వచ్చావు. ఎక్కడో తీసుకున్నారు కొన్ని పాయింట్స్, కానీ ఓన్లీ ఆ పాయింట్స్ గురించి ఇక్కడికి వచ్చి ఇప్పుడున్న రేట్లకి ఇక్కడ సినిమా చూసి అంత ఇదైతే లేదన్న. చాలా మిస్ అయిందన్న. అంటే నాకు తెలిసిన దాంట్లో నియర్లీ ఒక 60% కూడా నాకు ఇక్కడ కనిపించలేదన్న మూవీలో అయితే. అండ్ పర్ఫార్మెన్సెస్ వరకు అయితే బాగున్నాయి. రాక్స్టార్ డిఎస్పీ గారు అయితే చిత్తప్ కొట్టేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి, కానీ బట్ యాజ్ ఎ హోల్ మూవీ మాత్రం చాలా ఫ్లా మూవీ. ఇది చాలా లిబర్టీ తీసుకున్నారు అండ్ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ మూవీ. బాగా చేశాడు. నాగ చైతన్య కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అదే మూవీ. అందరూ ఏమంటారు నాగ చైతన్య మూవీలో మంచి హిట్ మూవీ అంటారు. ఇది చాలా రోజుల నుంచి ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ ఈ సినిమాతో హిట్ కొట్టాడు నాగ చైతన్య. ఓకే, మీకేం నచ్చింది మెయిన్ అంటే పర్ఫార్మెన్సా లేకపోతే స్టోరీ క్లియరెన్స్ అట్లా నచ్చింది? ఒక లవ్ స్టోరీలో మాస్ కోణం చూపించాడు, అది చాలా బాగా వర్కౌట్ ఉంది, అందరికి బాగా నచ్చుద్ది. కెమెరా విజువల్స్, కెమెరా ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. సముద్రంలో సీన్లు, పాకిస్తాన్లో వెళ్ళే ఫైట్ సీన్స్ చాలా బాగా ఎలిమినేట్ అని నాగ చైతన్య గారు ఒక సీన్ చేశాడు. జైల్లోకి వెళ్ళిన తర్వాత బట్టలు తీసేసి మొత్తం అందరికీ చూపిస్తారు. అది నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక ఆ రేంజ్ హీరో బట్టలు ఇప్పుకొని చూపించుకోవడం అనేది చాలా గట్స్గా ఉంది హీరో. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ రొటీన్ ఉంటుందేమో అనుకోని సెకండ్ హాఫ్ చాలా బాగుంది. నాగ చైతన్య గారు సాయి పల్లవి గారు ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందండి? బాగుంది, బాగా సెట్ అయింది. మీకు తెలిసిందే కదా, యాజ్ యూజువల్ హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. నాగ చైతన్య కూడా చింపేశాడు. డ్యాన్స్ కొంచెం ఇంప్రూవ్ ఒక సాంగ్లో. సాంగ్స్ ఎలా ఉన్నాయి డిఎస్పీ గారు? చాలా బాగుంది. ఓవరాల్ సినిమా హిట్ అని కాదు కానీ అన్నీ బాగుంది. ఒక ఫిష్ మ్యాన్గా ఒక మధ్యకారుని పరిస్థితి ఎలా ఉంటుందో మాత్రం సినిమా మాత్రం ఎక్సలెంట్ చూపించారని. డెడికేషన్ అయితే సూపర్ అన్న, అంతే, దానికి మించి ఇంకేం చెప్పలేము. చాలా బాగుంది. చాలా సెంటిమెంట్స్ ఉన్నాయండి. ఎమోషనల్ అంటే ఇక అక్కడ డిస్టెన్స్ వల్ల వాళ్ళకే తెలుస్తుంది, కానీ మనకంతే ఉండదు. అందరికి లవర్స్ ఇక చెప్పొద్దండి, లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కదా రిలేషన్షిప్, వాళ్ళకైతే సూపర్ ఉంటుంది. తను పవర్ స్టార్ అండి, లేడీ పవర్ స్టార్.